వనపర్తి జిల్లా కేంద్రంలోని నాగవరగ సమీపంలో రైతు వేదికలో ప్రపంచ నేల దినోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ పాషా, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ పాల్గొన్నారు. నేల కలుషితం చేయకుండా భవిష్యత్తు తరాలకు స్థిరమైన సజీవ వనరుగా అందించడం మన బాధ్యత అని కలెక్టర్ తెలిపారు. నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ కోసం నేల జీవ శక్తిని కొనసాగించే ఉద్దేశంతోనూ ప్రపంచ నేలల దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. విపరీతమైన ఎరువులు, పురుగుల మందులు, ఇతర రసాయన ఉత్పాదకాల వాడకంతో నేల స్వభావమే మారిపోతుందని తెలిపారు. ఈ వచ్చిన పనులతో పూర్తి చేయడం ఎక్కువగా ప్రజలే ఇట్లా తీసుకోకపోతే మాత్రం మేము ఎప్పుడైతే వర్తించుంటాం. ఒకవేళ జడిపించే నేను హెల్త్ మినిస్టర్తో మాట్లాడితే మా దగ్గర ఉండేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కొన్ని ముందు కట్టినాయి, పాడైనాయి, కొన్ని మధ్యలో కట్టిన ఆదరణ లేకుండా ఉన్నాయి. మా కమలేశ్వరరావు గారు కానీ శ్రీరంగపురం కానీ పలుమార్లు చెప్పినారు మాకు ఇక్కడ రిపేర్స్ అవసరం ఉంటే కొంచెం చేస్తే మేలైతుంది, పనులు నడుస్తాయి. సో వీటిని దృష్టిలో పెట్టుకొని నేను ఏం చెప్పినంటే మొత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలన్నీ సజావుగా నడవాలంటే ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఏమేమి అవసరం ఉన్నాయో